పులుపు, కారం, చేదు, వగరు, ఉప్పన, షడ్రుచుల సమ్మేళనం మన ఉగాది పండగ. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు మన తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం. దేశమంతటా మన తెలుగు వాళ్ళు ఎంతో హుషారుగా ఈ కొత్త సంవత్సరం జరుపుకోవడం, ప్రతి సంవత్సరం ఈ చైత్ర మాసంలో వేచి ఉంటారు. నక్షత్ర గమనం ప్రకారంగా మన ఉగాది పండగ ఈ చైత్ర మాసంలో వస్తుంది. మొట్టమొదటిగా ఈ కొత్త సంవత్సరం అయిన మన ఉగాది పండగ శుభ సందర్భంగా విశేషంగా తెల్లవారుజామున లేచి సూర్యుడు ఉదయించే ముందు మంగళ స్నానం చేయడం ఎంతో ముఖ్యమైనది. వివిధ పదార్థాలతో, అసలు పసుపుతో స్నానం చేయడం, ఈ మంగళ స్నానం చేయడం ఎంతో ముఖ్యమైనది ఆరోగ్యానికి. ఇంతేకాక కొత్త సంవత్సరం శుభ సందర్భంగా మామిడి ఆకులతో, పువ్వులతో ఇంటి ముంగిటకి కట్టబడింది. మామిడి ఆకులతో తోరణాలు వేసి, ఇది మన తెలుగు సాంప్రదాయం. ఉగాది రోజున ఏదైనా తెలుగు పండగలు ముగ్గులు వేయడం ఎంతో ముఖ్యమైనది. సాంప్రదాయమనుసారంగా ఎప్పుడైనా ఒక పండగ ఉంటే, ఎప్పుడైనా మన ఇంటిలో ఒక పూజ లేదా పండగ ఉంటే, లేదా అప్పుడప్పుడు మన తెలుగు వాళ్ళు, విశేషంగా స్త్రీలు రోజు ఒక చిన్న ముగ్గు గీస్తారు, వేస్తారు కూడా. అలాగే మన తెలుగు కొత్త సంవత్సరం శుభ సందర్భంగా, విశేషంగా మన ఉగాది పండగ శుభ సందర్భంగా ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయడం మన సాంప్రదాయం. స్త్రీలు, అమ్మాయిలు, యువతీ యువకులను ఆకర్షించడానికి ఈ రంగురంగుల ముగ్గులు వేయడం ముఖ్యమైనది.
జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారములు. ఇవాళ ఉగాది సందర్భంగా నేను ఈ పచ్చడిని తయారు చేయబోతున్నాను. మనం చూసే పదార్థాలు చింతపండు, ఇంకా వేప ఆకు, మిరియాలు, బెల్లం, రాళ్ళుప్పులు, ఇంకా అడవి మామిడికాయలు. ముందుగా నేను చింతపండుతో రసాన్ని తీస్తున్నాను. ఆ చింతపండుని ఇలా నీళ్ళలో వేసి ఇలా ముంచి కాస్త ఇటుగా క్రష్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ నీళ్ళు వేసి ఇలా మనం రసంగా చేస్తున్నాము చింతపండు రసాన్ని. మనం రసాన్ని చేసిన తర్వాత మనం ఆ గింజలు తీసి పక్కన పెట్టవచ్చు. ఇప్పుడు నేను బెల్లం వేయబోతున్నాను. ఇప్పుడు నేను బెల్లం వేస్తున్నాను ఆ చింతపండు రసంలో. మనం బెల్లాన్ని వేసిన తర్వాత మనం ఇలా కలపవచ్చు. ఆ బెల్లం ఇంకా ఆ చింతపండుతో ఇలా కలవాలి. ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా ఈ మిరియాలు ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో వేస్తాము. ఇది కొంచెం క్రష్ చేసి దీంట్లో వేసుకోవచ్చు. మనం ఈ మిరియాలు మనం ఘాటు కోసం వేస్తున్నాము. మనం పచ్చిమిర్చి వేయకూడదు. మన శాస్త్రాల ప్రకారంగా మనం మిరియాలే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ రాళ్ళుప్పులు వేస్తున్నాము. మనం చూస్తున్నట్టుగా ఈ వేపకాయలు ఉన్నాయి. మనం వేప పువ్వు లేకపోవడం వల్ల మనం ఇది వాడుకోవచ్చు. మనం సన్నగా కట్ చేసుకోవాలి. ఈ పచ్చడిలోకి వేసుకోవచ్చు. ఇప్పుడు మనం అడవి మామిడికాయలు వేస్తున్నాము. మనం మామిడికాయలు లేకపోవడం వల్ల మనం ఇది వాడుకోవచ్చు. మనం ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన పదార్థాలు సరిపోయినది. ఇప్పుడు మనం అంటే నీళ్ళతో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ 6 పదార్థాలన్నీ. మనం ఈ రుచులన్నీ మిక్స్ అయిపోతుంది. మనం ఈ ఉగాది పచ్చడిని ఎప్పుడు తీసుకోవాలంటే మనం సోమవారం మన పూజ గడియలు ఉన్నాయి కదా, అక్కడ సోమవారాన్ని సమర్పించిన తర్వాత మనం తీర్థంగా స్వీకరించవచ్చు భోజనం చేసే ముందు. ఆ తర్వాత మనం మన భోజనాన్ని బాలభోజనాన్ని చేసుకోవచ్చు. జై శ్రీమన్నారాయణ. అందరికీ కూడా శ్రీ విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలు. పచ్చడి తయారు చేసిన తరువాత మొట్టమొదటిగా మన దేవతాన్ని అర్పించి మన ఇష్ట దేవతాన్ని పూజిస్తూ ఇది నైవేద్యంగా అర్పిస్తూ ప్రసాదంలా తినాలి. ఆ రోజు ఏదైనా తినే పదార్థం తినే ముందు ఈ పచ్చడి తీసుకోవడం అద్భుతమైనది. ఉగాది రోజున వివిధ వంటకాలు చేసి, విశేషంగా తీపి వంటకాలు చేసి వివిధ మిఠాయిలు తయారు చేసి దేవుడికి నైవేద్యంగా అర్పించి తర్వాత నైవేద్యం తీసుకుని ప్రసాదంగా మన ఇంటిలో ఉన్న సభ్యులందరికీ పంచి పెడతాము. ఇంటిలో పూజలు అవన్నీ అయిపోయిన తర్వాత కుటుంబ సభ్యులందరూ, పెద్దలు, యువకులు, చిన్నవాళ్ళు మందిరానికి వెళ్ళడం మన సంస్కృతి సాంప్రదాయం బట్టి ఆ ఉగాది రోజున మందిరానికి వెళ్ళడం తప్పనిసరిగా ఉండాలి. ప్రతి ఇంటింటికి ఈ సాంప్రదాయం అనుసరించాలి. మందిరంలో ఆచార్య గారు పూజలు చేయడం, కీర్తనలు పాడడం, నృత్యాలు చేయడం, ఎన్నో కార్యక్రమాలు చేయడం మన సాంప్రదాయం బట్టి, మన సాంప్రదాయం అనుసారంగా ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేస్తారు.
सिद्धित्तरलक्ष्मी चरलाक्षांग साक्ष श्रीवत्सवक्षसे क्षेमं कराय सर्वेषां श्रीरंगेशाय मंगलम श्रीयकांताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम अस्तु श्रीस्तनकस्तूरीवासनावासितोरसे श्रीहस्तिगिरिनाथाय देवराजाय मंगलम कमलाकुजकस्तूरीगर्भवान् गलवक्षसे यादवाद्रिनिवासाय सम्पत्पुत्राय मंगलम नीलाचरनिवासाय नित्याय परमात्मने सुभद्रप्राणनाथाय श्रीजगन्नाथाय मंगलम स्वच्छिष्ठमालिका बन्धगन्धबन्ध्रजिष्णवे विश्रुततनोजायै गोदायै नित्यमङ्गलम मङ्गलाशासनपरेर्मदाचार्यपुरोगमैः सर्वैष्टपूर्वैराचार्यैः सकृतायास्तु मङ्गलम् गोविन्द नमस्ते वाय तमेव प्रत्यक्षं ब्रह्मासि तमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि व्रतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शान्तिः 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 गोविन्द गोविन्द यदि कुरुवरे गोविन्दायनि कुरुवरे गोविन्द गोविन्द यदि कुरुवरे चन्द्रभालं महादैत्यकाय नमो नीलकाय
శ్రీగురుభ్యో నమః. శ్రీలక్ష్మీం వల్లభారంభాం విఘ్నమునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. వెంకటేశ సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఉగాది రోజున మనం పంచాంగ శ్రవణం చేసినట్లయితే మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేటటువంటిది ముందుగా మనం చూద్దాం. ఇంటికి వచ్చిన తరువాత కుటుంబ సభ్యులతో సాంప్రదాయిక భోజనం తయారు చేసి ఇటువంటిది మీరు చూస్తున్నట్టు దక్షిణ భారతదేశంలో మన తెలుగు వాళ్ళు ఉదయాన్నే ఈ సాంప్రదాయిక భోజనం ఈ ఆహారం తయారు చేసి బంధువులకి పంచిపెడతారు. ఆనందంగా తిని ఈ కొత్త సంవత్సరం ఆనందిస్తారు. ప్రేక్షకులారా మా నమస్కారాలు. మీకు తెలిసినట్టు మనం ఈ సంవత్సరం శ్రీ విశ్వావసు నామయుగాది జరుపుకుంటాం. మారిషస్ తెలుగు మహాసభ తమ వివిధ శాఖలతో పాటు వార్షిక యుగాది పండగ ఏర్పాటు చేస్తాం. ఈ శుభ సందర్భాన మీకు మీ కుటుంబాలకు శ్రీ విశ్వవసు నామయుగాది శుభాకాంక్షలు. Chers téléspectateurs, le Mauritius Telugu Mahasabha, ensemble avec ce band partenaire, que ce soit le Regional Committees qui est à travers l'île, que ce soit dans le nord, le Rivière du Rempart, le Plain Williams Regional Committee, nous avons le Moka Regional Committee, le Flac Regional Committee, le Savane Regional Committee, le Grand Port Regional Committee, ensemble avec ce Delezut Wing qui nous est là, ça veut dire le Yuvakula, Mauritius Telugu Mahasabha Yuvakula Sangam et le Mauritius Telugu Mahasabha Mahila Sangam. Cette année-ci, à l'occasion de Shri Vishwa Vasu Nama Yugadi, nous invitons toute la grande famille Telugu pour venir atteindre nos fonctions culturelles qui pour faire le 30 mars 2025 à 14h30 à IGCIC. Cette année, le Vishwa Vasu Nama Ugadi, comme le nom même peut faire signification, c'est que il apporte beaucoup de bonheur, prospérité pour le monde entier. Alors nous, au Mauritius Telugu Mahasabha, nous avons souhaité que toute la famille Telugu prospère et bénéficie de sa grande l'année qui peut venir là. Et aussi, nous faire ressortir que le jour d'Ugadi, le Sri Rama Navami, ce vratam peut commencer et le Mauritius Telugu Mahasabha peut célébrer le Rama Navami au niveau national à Mad Albert Sri Ramalayam de branche 58 à partir de 18h. Alors, je profite de l'occasion pour inviter toute la famille Telugu à rejoindre nous pour sa bonne activité qui nous fait mentionner. Et sans oublier, nous verrons par ce message que le 30 mars 2025 à 14h30, tout le monde est présent à IGCIC. Le Mauritius Telugu Mahasabha souhaite toute la famille Telugu Shri Vishwa Vasu Nama Telugu Yugadi Subhakakshalu et Mujazattu Dhanyavadam Namaskaram. Pasagari,
ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము, అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము, ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము, ప్రేమ నా పలేవు నన్ను నమ్ము. ఎటగానే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే, అరే దేవుడా దేదలేంతలో పడే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డ బొమ్మై జంట కట్టుకుంటివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డ బొమ్మై జంట కట్టుకుంటివే. చుట్టమల్లి చుట్టేస్తావే తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు, అస్తమానం నీ లోకమే నామై మరపు, చితనితే నువ్వే నన్నా నాని తరుకులాసా, నీ కలలకి చేసా, నీ కోసం వయసు వాకిలి కాసా, నా అసలు పోగేసా, నీ గుండెకు అచ్చేసా, నీ రకకు రంగం సిద్ధం చేసా. ఎందుకు పుట్టిందో పుట్టింది, ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది, పుడతానే నీ పిచ్చి పట్టింది, నీ పేరు పెట్టింది, వయ్యారం ఓడి కట్టింది, గోరింట పెట్టింది, స్వామికి ముక్కులు కట్టింది. సత్తమల్లే చుట్టేస్తానే, చుట్టేస్తానే, సత్తమల్లే చుట్టేస్తానే, రరరే, సత్తమల్లే చుట్టేస్తానే, తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు. విడుమురపాడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసిపిల్లవాడు నావాడు. మామిడి పువ్వుకి మాట వచ్చింది, కోయిల గొంతుకు కూత వచ్చింది, వేప కొమ్మకు పూత వచ్చింది, పసిడి బెల్లం తోడు వచ్చింది, గుమ్మానికి పచ్చని తోరణం వచ్చింది, పండగ మన ముందుకు వచ్చింది. శ్రీ విశ్వావసు నామ ఉగాది శుభ సందర్భంగా విశేషంగా ఈ కార్యక్రమం ప్రసారం చేసి మీరు ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ, అయితే ఇంకొకసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలు.